సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. యా చెప్పండి, మీ 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 అనుభవం ఏంటి ఈ నిర్వాసిత సమస్య మీద, భూసేకరణ సమస్య మీద? సార్ మా 9 ఎకరాల భూమి పోయింది సార్. యా 9 ఎకరాలు. సార్ మా దాంతరపల్లి విలేజ్ గంజల్ మండల్, నా పేరు గూపల్లి సత్యనారాయణ సార్. ఓకే. మా 9 ఎకరాల భూమి కెనాల మీద సార్, మన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మకి వచ్చిన దారిలో ఉంటుంది సార్ దాతరపల్లి విలేజ్. ఓకే. అందులో 9 ఎకరాలు పోయింది సార్ మా భూమి. ఓకే. దాని పక్క పంట ఇంకా నాకు 3 ఎకరాల భూమి ఉంది సార్. ఇంకో 3 ఎకరాలు ఉంది. ఉన్నది సార్. యా మేము నలుగురు మనగం సార్. ఓకే. దాని పక్క పంట 3 ఎకరాలు ఉంది. దాంట్లో నీళ్ళు కావాలంటే మనకు కాలువలేదు సార్. మనం మా ప్రాజెక్ట్ పోతుంది, మా దగ్గరికి వెళ్ళి నీళ్ళు మనం తీసుకోవాలంటే మనం బోర్ వేసుకోవాల్సింది. యా యా సార్. యా కానీ మీ పొలం 9 ఎకరాలు పోయింది. ఆ పక్కన 3 ఎకరాలకి మీ పొలంలోంచే కాలువ వెళ్తోంది. ఆ కాలువ నుంచి నీళ్ళు అయితే రావట్లేదు. ఎక్కడ గోదావరి నీళ్లు ఎక్కడికి పోతున్నాయో తెలియదు, మీ పొలం మీద నుంచే పోతున్నాయి. కానీ మీకైతే మాత్రం ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేవు. యాస్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. శాస్త్రి గారు ఎందుకంటే అది నేను విజిట్ చేసి వచ్చాను. సత్యనారాయణ పొలాన్ని నేను చూసి వచ్చాను. ఆయన 6 ఎకరాల పొలంలో బ్రహ్మాండంగా నీళ్లు పారుతా ఉంటుంది, అంటే కాలువలో పోతా ఉంటుంది. ఓకే. గట్టు పైన 3 ఎకరాలు ఉంటుంది. అందులో ఈయన చాలి బోర్తో సగం నీళ్లతో సగం భూమిని మాత్రమే పండించగలుగుతున్నాడు. ఇది ప్రాజెక్టు పూర్తయి మనం మీరు అన్నట్టుగా 3 ఏళ్ళు అయిందో 2 ఏళ్ళు అయిందో. శాస్త్రి గారు 3 ఏళ్ళు 2 ఏళ్ళు కాదు, 2019లోనే 3 ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించారు. మనం ఆర్టీఐ లెటర్స్ పెట్టినప్పుడు మనకు వచ్చిన సమాధానాలు, తలదిరిగే సమాధానాలు మనకు వచ్చాయి. వాళ్ళు ఇచ్చింది ఏమనంటే, మాకు ఫండ్స్ ఇవ్వలేదు, మేము ఫీల్డ్ ఛానల్స్, మైనర్ ఛానల్స్ మేము స్టార్ట్ చేయలేదు అని చెప్పి మనకు సమాధానం ఇచ్చారు ఆర్టీఐలో. ఎవరు? మన సూపరింటెండెంట్ ఇంజనీర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళు. సో దానికి తార్కాణమే సత్యనారాయణ, గజ్వేల్ రైతు సత్యనారాయణ. నీళ్లు పారుతూ ఉంటుంది, ఆయన పొలం నుంచి పోతా ఉంటుంది, ఆయన పొలంకి నీళ్లు రాదు. శాస్త్రి గారు, ఒక ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో అంటే భూసేకరణ జరిగిన తర్వాత 5 సంవత్సరాలలోపు ఆ ప్రాజెక్టు కనుక ఆచరణలోకి అమల్లోకి రాకపోతే, ఆ 5 సంవత్సరాల తర్వాత ల్యాండ్ని కాంపెన్సేషన్ తిరిగి ఇవ్వక్కర్లేదు, ల్యాండ్ని మాత్రం రైతుకు తిరిగి ఇవ్వాలి అని 2013 భూసేకరణ చట్టంలో ఉన్నట్టు నాకు గుర్తు. నిజమేనా అది? అదే దాన్ని ఆ సెక్షన్ 24 అన్నది దానికి కీలకమైన సెక్షన్ 24 అంటారు అరవింద్. ఓకే. దానిపైన చాలా సుదీర్ఘమైన సుప్రీంకోర్టు టెస్టులు ఇచ్చారు. తర్వాత అదందరినీ భరించలేక దాన్ని కూడా డైల్యూట్ చేస్తూ ఒక అమెండ్మెంట్ పట్టుకొచ్చారని చెప్పి నేను ఇంతకుముందే చదువుతున్నాను ఒక ఆర్డినెన్స్ ద్వారా. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఏమనంటే, ఏ ప్రాజెక్టుకి అయితే స్పెసిఫైడ్ పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ కానీ, లేకుంటే 5 years కానీ, whichever is later, that limit is applicable అని చెప్పి అమెండ్మెంట్ పట్టుకొచ్చినట్టుగా ఉంది ఆర్డినెన్స్ ద్వారా. Once the project is inaugurated by 3 chief ministers. ఇంత చేసినా కూడా సరే, మనం ఇది కొత్త చట్టం. ప్రాజెక్ట్ ఇనాగరేటెడ్ అంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయి వర్క్ పూర్తయినట్టే కదా అని అనుకోవాలి కదా. ఎందుకంటే డిపిఆర్ లో వాళ్ళు ఈ ఛానల్స్ డబ్బులు కూడా కలెక్ట్ చేశారు కదా, ఫీల్డ్ ఛానల్స్ కి డబ్బులు కలెక్ట్ చేసి డిపిఆర్ ను ప్రజెంట్ చేసి ఇంత అమౌంట్ ఖర్చు అయింది అని చెప్పి ప్రారంభోత్సవం చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆర్టీఐలో వాళ్ళు ఫీల్డ్ ఛానల్స్ మేము కట్టలేదు, మాకు ఫండ్స్ లేదు అన్నారంటే, గవర్నమెంట్ ఎలా ఉందంటే పాము తన పిల్లలు తిన్నట్టుగా ప్రజలను తినేస్తా ఉందేమో అన్నంత అనుమానం వస్తుంది కదా. అంటే ఒక పక్క ప్రాజెక్టులో భూమిని కోల్పోయారు. ప్రాజెక్టు అతను కోల్పోయిన ల్యాండ్లోంచి 6 ఎకరాల్లో 9 ఎకరాల్లోంచో నీళ్ళు వెళ్తున్నాయి. కానీ అతనికి సాగుకి నీళ్ళు లేవు. అంటే దీన్ని ఎట్లా చూడాలి? అదే అంటే పరిస్థితి ఏమిటి అంటే, మీరు ఇందాక చెప్పినట్టు 3 చీఫ్ మినిస్టర్స్ ప్రారంభించారు. ఏం ప్రారంభించారు? అక్కడ పంపులేసి ఆన్ చేశారు అంతే. ఈ కింద ఏ పనులు జరగలేదు. కానీ కాళేశ్వరం ద్వారా లక్షల కోట్ల ఆస్తిని క్రియేట్ చేసాం, కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి ఇప్పటివరకు వాస్తవానికి ప్రభుత్వ ప్రకటనని ఈ రోజున్న వాస్తవ ఈ పరిస్థితి చూస్తే, మొన్న రివ్యూ మీటింగ్ పెట్టారు 3 మినిస్టర్స్ 4 మినిస్టర్స్. అక్కడ పెట్టినప్పుడు
ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరరావు గారు చెప్పారు చాలా స్పెసిఫిక్గా, వీళ్ళ ప్రాజెక్ట్ ది కన్సీవింగ్ ప్రాజెక్ట్ ఏరియా ఈజ్ 90 lakh acres సంథింగ్.